10 లక్షల డాలర్లు చెల్లించి ట్రంప్ గోల్డ్ కార్డ్ తీసుకుంటే చాలు అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ స్థాయి హక్కులు వచ్చేస్తాయి. అయితే కంపెనీలు ఉద్యోగికి అమెరికాలో స్థిర నివాసం ఇవ్వాలని అనుకుంటే 20 లక్షల డాలర్లు చెల్లించాలి. గోల్డ్ కార్డ్ పెట్టుబడిదారులకు ఓ గిఫ్ట్ కార్డ్ అని చెప్తోంది. అంతేకాదు ఈ కార్డ్ ను సొంతం చేసుకున్న వాళ్ళు అమెరికా బయట సంపాదించే సంపాదనకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమన్నది అందరిలోనూ సందేహంగా మారింది. పెట్టుబడిదారుడు అమెరికాలో నివాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే మొదట నాన్ రిఫండబుల్ ఫీజ్ కింద కొంత మొత్తం చెల్లించాలి. ఆ చెల్లింపును ధృవీకరించిన తరువాత ట్రంప్ గోల్డ్ కార్డ్ మొత్తాన్ని అంటే 10 లక్షల డాలర్లను చెల్లించాలి. అయితే ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. రెసిడెన్సీ ట్యాక్స్ విధానాలు అన్నీ కూడా చట్టసభల ఆమోదంతోనే జరగాలి. ట్రంప్ ఇండివిజువల్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసినంత మాత్రాన రెసిడెన్సీ మంజూరు కాదని ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ గోల్డ్ కార్డ్ ద్వారా $1 బిలియన్ ఆదాయం వస్తుందని ట్రంప్ చెప్తున్నా ఇది సంపన్నులకే అనుకూలంగా మారుతుందనే విమర్శలు కూడా వెల్లువడుతున్నాయి. మరి ట్రంప్ గోల్డ్ కార్డ్ పవర్ ఎంత అన్నది కాలమే నిర్ణయించాలి.